యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం రాజపేట మండలం కుర్రారం బూరుగుపల్లి 2 గ్రామాల మధ్య ఎలిసిన చిన్నమేడారం సమ్మక్క సారలమ్మ జాతర నేడు ఎల్లమ్మ తల్లి బోనాలతో ప్రారంభం కానున్నాయి. 1994 నుండి గత 30 సంవత్సరాలుగా 2 ఏళ్లకోసారి మేడారం సమ్మక్క సారక్క వనదేవతల జాతరతో ప్రారంభిస్తారు. ఇక్కడి పూజారులు 21న సారలమ్మను గద్దె మీదికి తేవడం, 22న సమ్మక్కను గద్దె మీదికి తేవడం, 23న ప్రత్యేక పూజలు మొక్కులు చెల్లించుకుంటారు. 24న సాయంత్రం అమ్మవార్ల వనప్రవేశ కార్యక్రమం ఉంటుందని ప్రధాన పూజారి చింతల ఐలమ్మ తెలిపారు. గత జాతరలో పెద్ద ఎత్తున భక్తులు హాజరైనారని, ఈసారి భక్తుల తాకిడి పెరగనున్న దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు వివరించారు. అయితే జాతర సందర్భంగా దుకాణాల షాపులు కొబ్బరికాయలు, బెల్లంతో పాటు మద్యం వేలం వేసినట్లు తెలియడంతో ఉన్నతాధికారులు ఆదేశం మేరకు మండల ప్రత్యేక అధికారి, ఎక్సైజ్ అధికారులు సమ్మక్క సారక్క దేవాలయం వద్ద కమిటీ సభ్యులను విచారించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, మద్యం అక్రమ అమ్మకాలు జరగకుండా చూడాలని కమిటీ సభ్యులకు అధికారులు సూచించారు. జాతరకు ప్రభుత్వ పరంగా ఎలాంటి నిధులు అందడం లేదని, చిన్నమేడారం సమ్మక్క సారక్క ఆలయం దేవాదాయ శాఖ విలీనం చేసి మరింత అభివృద్ధి చేయాలని కమిటీ సభ్యులు, పూజారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం నాడు ఎల్లమ్మ బోనాలు 21 తారీఖు నాడు సారలమ్మ గద్దెకొస్తది. 22 నాడు సమ్మక్క గద్దెకొస్తది. శుక్రవారం నాడు జనాలు మొక్కులు చెల్లించుకుంటారు. జాతరకు చిన్న మేడారం జాతర పబ్లిక్ ఏం డోక లేకుండా పబ్లిక్ జాతరకు మంచిగా సాగుతుంది. జనాలకు ఏమి ఇబ్బంది లేకుండా జనాలకు నీళ్ళ సౌకర్యం గాని వచ్చిన జనాలకు గాని ఏం ప్రాబ్లం లేకుండా జాతర కంపల్సరిగా మంచిగా ఆనందంతో సాగుతుంది. చిన్న మేడారం పోయిన జాతరకు 5 లక్షల మంది వచ్చిర్రు. ఈ జాతరకు 10 లక్షల మంది రావాలని కోరుకుంటున్నాం. రాజపేట మండలం యాదాద్రి జిల్లా పూజార్లం ఉచ్చంతల భూపాల్ 5వ నెల 2023 దేవుని తెచ్చినాం. ఈ ఊరగుట్టకు పెట్టినాం. ఇప్పుడు ఈ 2024 పండుగ చేస్తున్నాం. 21 నుంచి 24 తారీఖు వరకు పండుగ సమ్మక్క సారలమ్మ పండుగ. మంగళవారం నాడు ఎల్లమ్మకు బోనాలు చేస్తాం. 21 నాడు ఎల్లమ్మకు బోనాలు చేస్తాం. 20 నాడు ఎల్లమ్మకు బోనాలు చేస్తాం. 21 నాడు సారలమ్మని తెస్తాం గద్దెకు. 22 నాడు సమ్మక్కను గద్దె మీద చేస్తాం. 23 నాడు మొక్కులు. 24 నాడు నవప్రవేశం చేసి దేవతలను గద్దెలు జరుపుతాం. మా చల్లూరు గ్రామంలో యాదాద్రి మేడారం చల్లూరి ఇక్కడ అమ్మవారు వెలిసిరు. ఇక్కడ రాత్రిపూట కళ్ళ నిలబడి నేను ఈ గుట్ట మీద నేను వెలుస్తా అనే మాట మీద కోడివల్ల ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. ఈ స్థలము మేము చూడడం జరిగింది. ఇక్కడ కూడా ఒక పాట ఏర్పాటు చేస్తే ఒక అమ్మాయి ఆమెకు వెంట్రుకలు ఇరబోసుకొని కనబడ్డదని చెప్పడం జరిగింది. దానికి మేమందరం మా ఊరు ప్రజలంతా కూడి ఇక్కడ సమ్మక్క సారలను నిలపాలని ఉద్దేశం గత మేళ శంకుస్థాపన చేసినాం. ఈ రోజు ఈ పండుగ జరుపుతున్నాం. ఇది మా పుణ్యక్షేత్రం. మాకు యాదిరిగుట్ట నియరెస్ట్ 10 కిలోమీటర్ల దూరం ఉన్నది. కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ వచ్చి అమ్మవారి ఆయుస్సులు తీసుకోవాలని మనవి చేస్తాం.